Hi everyone, welcome to English grammar class. Today I am going to explain direct and indirect speech, assertive sentence మోడ్లో ఉన్నటువంటి వాటిని ఏ విధంగా చేంజ్ చేస్తాము, అలాగే ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉన్నది ఏ విధంగా చేంజ్ చేస్తాము ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఫస్ట్ సెంటెన్స్, జాన్ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు బాంబే. జాన్ చెప్పాడు ఏమని? ఐఎమ్ గోయింగ్ టు బాంబే. ఎవరు చెప్పింది? జాన్ చెప్పినవే రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న రిపోర్టింగ్ స్పీచ్ జాన్ కనుక జాన్ సెడ్. ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ చేసే ముందు దట్ అనే కంజంక్షన్ వాడండి. ఐ అంటే ఎవరిక్కడ? జాన్ కనుక మనం ఏం రాయాలి? హీ. ఎం వల్ల ప్రాస్టెన్స్తో మార్చాలి. వాజ్ గోయింగ్ టు బాంబే. దిస్ ఈస్ ద సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ వన్, హీ సెడ్ లెట్ అస్ గో టు ద సినిమా. ఇక్కడ ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. దీంట్లో చూడండి, ఇక్కడున్న సెంటెన్స్ని బట్టి మనం దాన్ని మార్చుకోవాలి. ఈ ప్రపోజ్ చేశాడు కనుక హీ ప్రపోజ్డ్, ఇన్వర్టెడ్ కామాస్ తీసే ముందు దట్ వస్తుంది. అజ్జల్ ఏమవుతుందంటే వీగా మారుతుంది. వీ షుడ్ గో టు ద సినిమా. ఇది సెంటెన్స్. నెక్స్ట్ మళ్ళీ ఇంపరేటివ్ సెంటెన్స్, అసర్టివ్ సెంటెన్స్ చూద్దాం. చూడండి, హీ సెడ్ ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ది సన్. యూనివర్సల్ ట్రూత్ ఇవి. హీ సెడ్ ఇన్వర్టెడ్ కామర్స్ తీసి రిమూవ్ చేసుకుంటే వస్తుందండి దట్. ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ది సన్. సేమ్స్గా రాసేస్తారు. నెక్స్ట్ హీ సెడ్ తో ఐ హ్యావ్ కమ్ ఇట్ ఈజ్ అగెనెస్ట్ మై విల్. ఇక్కడ సెడ్, ఈ సెడ్గానే ఉంటుంది. ఇన్నట్ కమ్ దట్ వస్తుంది. దట్ ఐ అంటే ఎవరు? అతనే కనుక మళ్ళీ ప్రొనౌన్గా ఉపయోగించి హ్యావ్ పర్ఫెక్ట్ కనుక హ్యాడ్ ఫాస్ట్లో మార్చాలి. కమ్ ఇట్ ఈస్ ది అగెనెస్ట్ మై విల్. నెక్స్ట్ వన్, హీ సెడ్ ఐ ఆమ్ టైర్డ్ అండ్ ఐ విష్ టు గో టు బెడ్. నేను అలసిపోయినా నేను పడుకుంటూ పోతానని చెప్తున్నాడు ఇక్కడ. హీ సెడ్ ఇన్వర్టెడ్ కామర్స్ తీసేటప్పుడు ఏమొస్తుందని చెప్పానండి దట్. ఇక్కడ ఐ దేనిగా మారుతుంది? హీ. యామ్ దేనిగా మారుతుంది? వాజ్. టైర్డ్ అండ్ ఐ దట్ హీ విష్ షుడ్ గో టు బెడ్. హీ సేస్ మై ఫాదర్ ఈజ్ ఇల్. అతను చెప్పాడేమని? మా ఫాదర్కి బాగాలేదని చెప్పాడు. హీ సేస్ ఇన్వర్టెడ్ కామర్స్ రిమూవ్ చేసేసి దట్ పెట్టి ఇక్కడ హీ అలా హిజ్గా మారుతుంది. ఫాదర్ ఈజ్ ఇల్. షీ సెడ్ దే కెన్ గో నౌ. ఆమె చెప్పాడేమని? వెళ్ళిపోవాలని. షీ సెడ్ దట్ దే కెన్ అల్లా దీనిగా మారుతుందని చెప్పుకున్నామండి. కుడ్ గో. నవ్ వల్ల దెన్గా మారుతుంది. షీ సెడ్ సెసి విల్ డూ ఇట్. షీ సెడ్ ఇన్వర్టెడ్ కామర్స్ ఇస్తే దట్ ఇస్ ఎవరండి ఇక్కడ? సెసినేగా పేరు అలాగే ఉంటుంది. సెసి వుడ్ డూ ఇట్. సో దిస్ వన్, దట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్, హీ సెడ్ టు మీ యువర్ రాంగ్. అతను చెప్పాడని నాది రాంగ్ అని చెప్తున్నానని చెప్పాడు. ఇక్కడ సెడ్ టు వచ్చినప్పుడు టోల్డ్ అని రావాలి. హీ సెడ్ టు ప్లేస్లో బాగా గుర్తుపెట్టుకోండి. సెడ్ టు ప్లేస్లో టోల్డ్. మీగా ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసే ముందు దట్. యు అల్ల దీనిగా మారుతుంది, ఐగా మారుతుంది. ఆర్ అల్ల యామ్. పాస్ట్ టెన్స్లోకి వెళ్తే వాజ్ రాంగ్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడి నుంచి సెంటెన్స్ మంచి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. హీ సెడ్ టు ద బాయ్. ఇక్కడ సెడ్ టు ద బాయ్. బాయ్కి చెప్పాడు ఏమని? లీవ్ ద రూమ్ ఎట్ వాన్స్. ముందు రూమ్లోంచి బయటికి పో అని చెప్తున్నాడు. ఇక్కడ ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఇలాంటి వాటినన్నిటి కూడా ఇంపరేటివ్ సెంటెన్స్. మీకు చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. ఓపెన్ ద డోర్, కమ్ హియర్, లీవ్ ద రూమ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తాడు దీంట్లో? హీ సెడ్ టు దేనిగా మారుతుందంటే హార్డర్గా మారుతుంది. ఈ ఆర్డర్ ఎలా మారుతుందో ఒక రూల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ నోట్ అని రాసుకోండి. రిపోర్టెడ్ స్పీచ్లో ఇందులో ఉన్నది ఇంపరేటివ్లో ఉన్నటువంటి అర్థం అనుసరిస్తుంది. ఇది ఏ సెంటెన్స్ అని చెప్పుకున్నాం? ఇంపరేటివ్. ఇప్పుడు రిపోర్టింగ్ వెర్బ్ను ఏ విధంగా మారుతుంటే సెడ్ టు అనేది ఆర్డర్ కానీ, రిక్వెస్ట్ కానీ, తర్వాత కమాండ్ కానీ, అడ్వైజ్ కానీ, ప్రే కానీ, బెగ్ కానీ, రిక్వెస్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటి వర్డ్స్ ఉపయోగించాలి. సో ఇక్కడ ఈ సెంటెన్స్లో ఇదంతా ఇంపరేటివ్ సెంటెన్స్. ఇది హీ సెడ్ టు ద బాయ్ లీవ్ ద రూమ్ ఎట్ వన్స్. బాలుడు చెప్పాడు రూమ్లో నుంచి వెళ్ళిపోమని. ఇక్కడ ఏం చేసినట్లండి? ఇది ఆర్డర్ వేసాడు. ఈ సెడ్ టు ప్లేస్కి వస్తుంది ఆర్డర్ ద బాయ్. ఇది మామూలు. ఇన్వర్టెడ్ కామాస్ తీసే ముందు దీనికి బిఫోర్ టు వస్తుంది. టు లీవ్ ద రూమ్ ఎట్ వన్స్. ఫినిష్. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ద మ్యాన్ సెడ్ టు ద కింగ్. ద మ్యాన్ సెడ్ టు ద కింగ్. ఈ మ్యాన్ అనే అతను ఏమని చెప్పాడు? కైండ్లీ స్పేర్ మై లైఫ్. నా జీవితాన్ని రక్షించండి సార్ అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే ఇది కింగ్ని అడిగాడు కాబట్టి ద మ్యాన్. హూ ఇస్ దిస్? ద మ్యాన్
ఇక్కడ ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్సే. బెగ్గెడ్ ద కింగ్, సెట్ టు ప్లేస్లో వచ్చిందండి బెగ్గెడ్. ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ చేసినప్పుడు టు వస్తుంది అని చెప్పుకుంటున్నాం. కైండ్లీ స్పేర్ మై లైఫ్, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోవచ్చు, కంగారు పడకుండా రాసుకుని చక్కగా అర్థమవుతుంది. ఇక్కడ టు వస్తుంది. నెక్స్ట్, మై ఫాదర్ సెడ్ టు మీ, మా నాన్న నాతో చెప్పాడు ఏమని, నెవర్ కీప్ బ్యాడ్ కంపెనీ, అరే చెడు సావాసం చేయొద్దు. సారీ, మా నాన్న కాదు, మై టీచర్ సెడ్ టు మీ, మై టీచర్ సెడ్ టు మీ. ఇక్కడ ఉపాధ్యాయుడు చెప్పాడు ఏమని, నెవర్కి బ్యాడ్ కంపెనీ. బ్యాడ్ కంపెనీ అంటే ఫ్రెండ్స్ చెడు సావాసాలు చేయొద్దురా అని చెప్తున్నాడు. ఇక్కడ మై టీచర్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. సెడ్ టు వల్ల దేనిగా మారుతుందండి, నెవర్కి బ్యాడ్ కంపెనీ. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఏం చెప్పాడు ఆయన, అడ్వైజ్ చేస్తున్నాడు చెడు స్నేహాలు చేయొద్దని. టీచర్ గారు, మై టీచర్ అడ్వైజ్డ్ మీ. ఇవి రిమూవ్ చేసేస్తే అవుతుంది నెవర్. ఈ నెవర్ తర్వాత టు రండి, ఇక్కడైనా రాయొచ్చు కానీ నెవర్ టు కీప్ బ్యాడ్ కంపెనీ. సో నెక్స్ట్, ఐ సెడ్ టు హిమ్. ఇక్కడ కూడా చూడండి, ఐ సెడ్ టు హిమ్, అతను చెప్పాడని. ఇన్వర్టెడ్, సిట్ డౌన్ ఎట్ వన్స్. ఇక్కడ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్, ఇది సబ్జెక్ట్ లేదు మనకి. ఈ సెడ్ అది ఏమవుతుంది ఇక్కడ, సిట్ డౌన్ అంటే ఏంటి, కోపగించుకోకుండా సిట్ డౌన్ అంటే కూర్చోమని చెప్తున్నాడు. ఏమని, ఆర్డర్ వేశారు. ఐ ఆర్డర్ హిమ్, ఇన్వర్టెడ్ కామర్స్ రిమూవ్ చేస్తే ఏమొస్తుందండి, టూ వస్తుంది. సిట్ డౌన్ ఎట్ వన్స్. నెక్స్ట్ వన్, హీ సెడ్ లెట్ అస్ వెయిట్ ఫర్ 10 minutes. ఇక్కడ అతను చెప్పాడు ఏమని, లెట్ అస్ వెయిట్ ఫర్ 10 minutes, 10 నిమిషాలు ఆగిలదామని చెప్తున్నాడు. అంటే రిక్వెస్ట్ లాగా వస్తుంది ఇక్కడ. కానీ హీ ప్రపోజ్డ్ దట్ దే షుడ్ వెయిట్ ఫర్ 10 minutes. నెక్స్ట్ చూడండి, లాస్ట్ సెంటెన్స్, ద డాక్టర్ సెడ్ టు ద పేషెంట్. ఇక్కడ ఎవరెవరికి రిలేషన్ అండి, డాక్టర్కి పేషెంట్కి. ఇది డాక్టర్ గారు చెప్పాడు ఎవరేమని, సెడ్ టు ద పేషెంట్ డు నాట్ ఈట్ స్వీట్స్ తినమాక రోగం వస్తుందని చెప్తున్నాడు డాక్టర్ గారు. దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుకోవాలి. ఏమని, ద డాక్టర్ ఏం చెప్పాడండి, డు నాట్ ఈట్ స్వీట్స్ అంటే ఏంటి, డు నాట్ ఈట్ స్వీట్స్ కానీ ఏమైనా సలహా చెప్తున్నాడు అంటే అడ్వైజ్డే ఉపయోగించదు. ద డాక్టర్ అడ్వైజ్ టు ద పేషెంట్ నాట్ టు ఈట్ ఫుడ్స్. డూ ఎగిరిపోతుంది, నాట్ తర్వాత టు పెట్టండి, టు ఈట్ స్వీట్స్. ఇవి ఈరోజు ఉన్నటువంటి డైరెక్ట్ ఇండైరెక్ట్లో ఇంపరేటివ్ సెంటెన్స్, అసర్టివ్ సెంటెన్స్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ని మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and like your friends and share with your friends. Thank you once again.